నమస్కారం అండి. శివప్రసాద్ అనే వ్యక్తి ముందు నుంచి నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. కష్టపడి ఎదగాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఈ రోజుల్లో రైటర్ అనే అతను డైరెక్టర్ కూడా అయితే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే ఆయన కథ చెప్పే విధానం పిక్చరైజేషన్ ఎలా ఉంటుందో అలా చెప్తాడు. కాబట్టే గొప్ప మహానటి సుహాసిని గారు ఈ సినిమాకు ఒప్పుకున్నారంటే, అది కూడా 30 days ఎక్కడే ఉంటాను మెడ్రాస్ వెళ్ళకుండా ఒప్పుకున్నారంటే అక్కడే తెలుస్తుంది డైరెక్టర్ సూపర్ హిట్ అవుతాడని. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు ప్రతివీ హిట్ అయ్యాయి. అందులోకి ఆవిడ చేసిన ప్రతి సినిమా చాలా వరకు 99% హిట్ అయింది. మనం మనసు ఇచ్చి చూడని సినిమా రాజమండ్రి చేసాం మేడం. మీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసినాం కూడా. సో అది ఒక ఎస్సెట్. ఈ మహతి సినిమాకి సుహాసిని గారు ఎంటర్ అవ్వడమే ఒక ఎస్సెట్ ఇది. సో ఖచ్చితంగా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అనగానే నేను కూడా ఒప్పేసుకున్నా. ఎందుకంటే ఆవిడ కథని, ఆవిడలో ఒక డైరెక్టర్ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ ఉన్నారు, ప్లస్ ఆవిడ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ వింటూ ఉంటారు, స్టోరీ డిస్కషన్లో పాల్గొంటూ ఉంటారు. ఆవిడ ఈ కథ ఓకే చేశారని తెలియగానే, సార్ నాకు యాక్టర్ చెప్పక్కర్లేదు నేను చేస్తానని చెప్పా. అలాగే శాండీ కూడా కథ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. ఆయన కూడా ఒప్పుకున్నారని తెలియగానే నేను కూడా నాకు యాక్టర్ ఎలా ఉన్నా చేస్తా సార్ అని చెప్పా. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఈయనకి సినిమా అంటే మామూలు ప్యాషన్ కాదు. ఆయన ఫస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్తో వచ్చి అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఇక్కడ చాలా కాలం పనిచేశారు. ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ లేక, ఏ బ్యాక్గ్రౌండ్ లేక ఇబ్బంది పడి, సరే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలంటే నేనేం చేయాలని ఇప్పుడు వెళ్ళి నేను సంపాదించుకుని వచ్చి మళ్ళీ రావాలని చెప్పి ఆయన వెళ్ళి రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో సూపర్ సక్సెస్ అయ్యి బాగా సంపాదించి ఆయనే ప్రొడ్యూసర్గా వచ్చి ఆయన లైఫ్ అంబిషన్ వాళ్ళ డైరెక్టర్గా మన ముందు ఆయనే రైటరు, ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు. అది ఆ ప్యాషన్, ఎగ్నెస్ట్ ప్యాషను ఆయన చేసిన ఇంత కష్టం వెనకాల ఆయన కథే సినిమాలో తీయొచ్చేమో. ఫస్ట్ ఆయన కలవగానే నాకు చాలా పాజిటివ్గా అనిపించారు. చూడగానే నేను చాలాసేపు ఆయనతో డిస్కస్ చేశా. ఈజ్ వెరీ గుడ్ మ్యాన్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుద్ది. దానికి హేమహేమీలు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. విష్ యూ ఆల్ ది సక్సెస్ సార్. అలాగే మా కెమెరామెన్ గారు, అందరూ టెక్నీషియన్స్ కాడి నుంచి అన్నీ చాలా బాగా చూసుకున్నారు. మేడం అయితే ఈయన చెప్తా ఉండి, ఈయన దగ్గర ఎప్పుడు కూర్చున్నా మేడం ఆ సీన్ గురించో ఇంకో గురించో, ఫస్ట్ అవకాశం వస్తే ఎలా ఉంటుందో మేడం అంత క్యూరియాసిటీగా ఉన్నారు. నేను ఈయనతో డిస్కస్ చేసినప్పుడు తెలిసింది. ప్రతి సీను, ప్రతి డైలాగు ఆవిడ ఆల్రెడీ రెడీ. స్టార్ట్ కెమెరా అంటే చెప్పేస్తారు, అంత ప్రిపేర్ అయి ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్గా ఫస్ట్ మూవీ అంటే ప్రొడ్యూసర్గా థర్డ్ మూవీ అనుకోండి. యాక్చువల్గా స్టోరీ చెప్పగానే, మేడం గారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చేస్తున్నావు అన్నారు అంతే. అంటే మేడం గారు కానివ్వండి, సందీప్ మాధవ్ గారు కానివ్వండి, హీరోయిన్ గారు కానివ్వండి, మిగతా అందరూ కూడా ఎప్పుడు చేస్తున్నాం మూవీ అన్న వాళ్ళే తప్ప మళ్ళీ చెప్దాం, 2 days తర్వాత చెప్దాం అన్న వాళ్ళు ఎవరు లేరండి. నేను పూర్తిగా అలాగే కాన్ఫిడెన్స్తో చెప్పాను. వాళ్ళు కూడా అలాగే నా మీద కాన్ఫిడెన్స్తో ఒప్పుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతాను నమ్మకంతో ఉన్నానండి. అందరికీ థ్యాంక్స్. అందరూ మీరు వచ్చినందుకు అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. టెక్నీషియన్స్కి వచ్చేసరికి రాహుల్ శ్రీవాస్తవ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారు, మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఇక్కడ రాలేదండి, శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇక అందరూ కూడా మీరు తెర మీద ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న క్యారెక్టర్లు అందరూ కూడా ఈసారి మళ్ళీ తెర మీద మీరు అందరినీ చూడొచ్చండి. మ్యాక్సిమం అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.